పర్లేదు. మరొకసారి అండి జై వాసవి అండి. చాలా కాలం తర్వాత మంచి గ్యాదరింగ్ మన బాలగురునాథన్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను లేటుగా వచ్చినందుకు ఫస్ట్ క్షమాపణ. ఏమిటంటే పొంగల్కి 2 ప్లేసెస్లో గెస్ట్గా పిలిచారు. ఒక చోట 500 మెంబర్స్కి, ఒక చోట 1000 మెంబర్స్కి ఆ పొంగల్ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ నేను వన్ ఆఫ్ ది మెయిన్ గెస్ట్. అది చూసుకొని వచ్చేదాన్ని అంత లేట్ అయింది, అంతే ఏమనుకోవద్దు. మరి అడియార్ ఆర్యవైశ్య అసోసియేషన్ గురించి చెప్పాలంటే నాకన్నా బద్రి గారు, నాలా నరసింహరావు గారు అందరూ పెద్ద పెద్దలు ఉన్నా కూడా అడియార్ ఆర్యవైశ్య అసోసియేషన్ నెక్స్ట్ స్టేజ్కి పోయినందుకు నా వంతు చిన్న చిన్న విషయాలు మాత్రం నేను చెప్పాలని చెప్పి అభిప్రాయపడుతున్నాను. దాదాపు 20 ఏళ్ళుగా ఉన్నా కూడా బద్రి గారి యొక్క ఆయన గైడెన్స్లోనూ చెప్పారంటే చాలా కార్యక్రమాలు చేశాం. దాంట్లో సుప్రభాత సేవ అనేది ఫస్ట్ మేము అనుకునేసి మేము అప్పుడు చిన్నదిగా స్టార్ట్ చేసాము. అది చెన్నై ఫుల్గా బాగా స్ప్రెడ్ అయిపోయింది. దానివల్ల 1-to-1 మెంబర్స్ కోఆర్డినేషన్ ప్లస్ ఒక పక్క ఆధ్యాత్మికత, ఇంకో పక్క వచ్చి ఒక గెట్ టుగెదరు. అది కాకుండా చాలా మందికి మన వైశ్యులకు చూసారంటే బంధువులు అనే వాళ్ళు తప్పుగా అనుకోవద్దు, ఇప్పుడున్న జనరేషన్లో చాలా తక్కువ. ఈ అడియార్ ఆర్యవైశ్య అసోసియేషన్ సభ్యులే మన యొక్క రిలేషన్స్ ఆ ఒక కాన్సెప్ట్లో తీసుకొని వచ్చి అడియార్ ఆర్యవైశ్య అసోసియేషన్ తరఫున ప్రతి నెల సెకండ్ సండే అనుకుంటా మనం సుప్రభాత సేవ చేశాము. కొన్ని కారణాల వల్ల ఈ మధ్య కరోనా టైం అప్పుడు దాని ముందు నిలిచిపోయింది, బ్రేక్ అయింది. దాని తర్వాత నేను ఎన్నోసార్లు సుధాకర్ గారికి సార్కి చెప్తా ఉంటుంది, తిరిగి చెయ్యండి సార్. ఎందుకంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా మన మెంబర్స్ గెట్ టుగెదర్ అనేది లేకపోతుందంటే అసలు ఏ ప్రయోజనం లేదు. కాకపోతే జూమ్ మీటింగ్లో చెప్పుకోవచ్చు, నాకు నెల పుడితే 20 మీటింగ్లో జూమ్లోనే మాట్లాడుతూ ఉంటా, బట్ అది ఒక పర్సనల్ ఇంట్రాక్షన్ ఉండదు. అదేవిధంగా రోసే గారు ఉండేటప్పుడు మీకు అందరికీ తెలిసిందే, మనమందరం కలిసి నేను ముఖ్యమైన లీడర్స్ కలిపి మనము రోసే గారిని పెట్టి ఒక పెద్ద ప్రోగ్రాం చేసాం. మీకు అందరూ గుర్తుంటుంది అనుకుంటా, కుజలాంబ సత్రంలో 5 అసోసియేషన్స్. అప్పుడే అవోపా, మన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, దక్షిణ భారత తెలుగు సంక్షేమ సంఘము, అన్నల ఆర్యవైశ్య అన్ని సంఘాలని మొట్టమొదటిగా కలిపింది మనమే. తర్వాత ఇప్పుడు వాళ్ళు 5 అసోసియేషన్లు, 7 అసోసియేషన్లు, 10 అసోసియేషన్ల తర్వాత ఫస్ట్ ఆ కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది మనమే. అందువల్ల వచ్చి అడియార్ ఆర్యవైశ్య అసోసియేషన్కి ఒక పాస్ట్ హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ కొందరికే తెలుసు. కాకపోతే నేను ఇన్ని రోజులు ప్యారిస్లో ఉంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను కాబట్టి, పెరుగుడికి వచ్చేసాను కాబట్టి సుధాకర్